నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ కు మంచి మైలేజ్ తీసుకొచ్చింది. హస్తం పార్టీ 2 ఏళ్ల పాలనపై విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క విజయంతో సమాధానం చెప్పారు. బైపోల్లో గెలిచి చూపించాలని, అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని నమ్ముతానని బీఆర్ఎస్ చేసిన సవాల్ను స్వీకరించిన రేవంత్ రెడ్డి పోరాడి విజయం అందుకున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ కు పట్టులేదని, ఇక్కడ గెలవటం కష్టమే అని ప్రతిపక్షాలు విమర్శించినా ఆయన పట్టించుకోలేదు. లోకల్ లీడర్ నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ లో మంచి పట్టు ఉండడం, రేవంత్ వ్యూహాలు ప్లస్ కావడంతో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఇక జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలను సైతం ఇదే జోష్తో నిర్వహించాలని రేవంత్ డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతకు ముందే కేబినెట్ ను విస్తరించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ విజయంతో నవీన్ యాదవ్ దశ తిరిగిందని టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రేవంత్ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్డి ముద్రను చెరిపేసుకునేందుకు కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మంత్రులను తప్పించి వారి ప్లేస్ లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట. బీసీలను కాంగ్రెస్ తోనే కొనసాగించాలంటే వారికి ప్రాధాన్యత ఇవ్వటమే మంచిదని భావిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీసీ నేతల్లో ఒకరికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. ప్రస్తుతం 2 లేదా 3 మినిస్టర్పై వేటు వేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీలకై మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారట. అందులో నవీన్ యాదవ్ కూడా ఛాన్స్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. యువ నాయకుడు నవీన్ యాదవ్ కు ప్రయారిటీ ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ హైదరాబాద్ కు హాట్ లాంటిది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక హైదరాబాద్ లో నవీన్ యాదవ్ కు చెందిన యాదవ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువే. దాదాపు ప్రతి నియోజకవర్గంలో వారి ఇంపాక్ట్ ఉంటుంది. గతంలో టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఆ సామాజిక వర్గం నుంచే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. రేవంత్ మంత్రివర్గంలో మాత్రం యాదవ సామాజిక వర్గం వాళ్ళు లేరు. అందుకే నవీన్ కి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా గ్రేటర్ లో మాత్రం బాగా వెనకబడింది. ఎంఐఎం సీట్లు మినహాయిస్తే జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీనే డామినేట్ చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ కి గ్రేటర్ హైదరాబాద్ లో బలమైన లీడర్ అవసరం. సామాజిక వర్గం దన్ను, అంగబలం, అర్ధబలం కూడా ఉన్న నవీన్ యాదవ్ కు మించిన ప్రత్యామ్నాయం ఏముంటుంది? పైగా నవీన్ కుటుంబం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బంధువులే. ఆయన తండ్రిపై ఉన్న కేసులు, బ్యాక్గ్రౌండ్ పై చర్చ ఉన్నప్పటికీ యువకుడైన నవీన్ యాదవ్ కు ఉన్నత విద్యావంతుడనే ప్లస్ పాయింట్ ఉంది. నవీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించి గ్రేటర్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చార్జ్ చేయాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారట. సీఎం కు సన్నిహితంగా ఉండడం కూడా కంఫర్ట్ గా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రేవంత్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో.